తెలంగాణ మొత్తంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఒకే ఒక్క చోట కాషాయ జెండా ఎగిరింది. ఆ ఎగిరించిన బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన ఏమన్నారో చూసాక దానిలోకి వెళ్దాం మనం. కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివని కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి ఇలా వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలామంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికార దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరు ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు అన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి, రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్ళకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటానని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఇంత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరు ఒకటేరు, కానీ ఏం సాధించకపోయారు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ. దానికి కారణం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు. రైట్. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై బీజేపీ జెండా ఎగరడంపై సంజయ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.